जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जनरंजन। यशोदानंदन ब्रज जनरंजन। यमुना तीरवनचारी। यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जनरंजन। यशोदानंदन ब्रज जनरंजन। यमुना तीरवनचारी। यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जनरंजन। यशोदानंदन ब्रज जनरंजन। यमुना तीरवनचारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol, Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol, Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada, Jaya Jaya Gurudev, 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 Jaya Jaya Gurudev. Thank you, Ved. I can close the door? Thank you. హరే కృష్ణ. గణేష్ ప్రభు ఎలా ఉన్నారు? గుడ్. Okay, close the door. No? Ask mommy. I can't help you. She's upstairs. Go. Close the door. Alright. Elaine Prabhu, how was the week? యా ఐ మీన్ యాజ్ యూజువల్. As usual. Yeah. Yeah. I share my screen. Alright, so ఏమి డిస్కస్ చేస్తున్నాం మనం? యాక్చువల్లీ ముందు మంగళాచరణ ప్రేయర్స్, ఆస్పిషియస్ ప్రేయర్స్. కృష్ణ కాన్షియస్ లైఫ్ అనేది చాలా ఎగ్జైటింగ్ లైఫ్. ప్రతి ఒక్క రోజు న్యూ డే, న్యూ యూత్ఫుల్ డే. Until the last minute we leave the body, we are చాలా ఉల్లాసంగా గడపచ్చు, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎనర్జెటిక్గా, ఎవ్రీ సెకండ్ అప్రిషియేట్ చేస్తూ, ఎవ్రీ డే అప్రిషియేట్ చేస్తూ బతకచ్చు. ఎప్పుడు స్మైల్తోని, ఎంత కష్టాలు వచ్చినా. కష్టాల కంటే ఇదే వేడి, ఎండాకాలంలో వేడి కంటే కష్టం ఉంటుందా? చలికాలంలో చలి కంటే కష్టం ఉంటుంది మన కష్టాలు. వస్తాయి పోతాయి బాధలు, సుఖాలు వస్తాయి పోతాయి, బాధలు వస్తాయి పోతాయి. ఈవెన్ మనిషి జన్మ కూడా, బట్ మనిషి జన్మ రావడం వెరీ రేర్. అందులో డివోటీస్ అసోసియేషన్ దొరకడం ఇంకా రేర్. అందులో ఇంకా ప్యూర్ డివోటీస్ అసోసియేషన్ దొరకడం ఇంకా రేర్. ప్రహ్లాద్ మహారాజ్ కి నారదముని అసోసియేషన్ దొరికింది. ధ్రువ మహారాజ్ కి నారదముని అసోసియేషన్ దొరికింది. ఈవెన్ నలకువేర వాళ్ళకు కూడా, వాళ్ళు ఈవెన్ ఫాలెన్ సోల్స్ మొత్తం మధ్యపాడంలో కుబేరుడు కొడుకులు. కుబేరుడు అంటే మొత్తం ధనం అంతా డెమిగాడ్స్, మన దేవతలన్నీ ధనాలన్నీ తన దగ్గర ఉంటాయి. వాళ్ళ కొడుకులు, వాళ్ళ తండ్రి ఏంటి ధనవంతుడు అని చెప్పేసి, అసలు ముల్లోకాలకే ధనవంతుడు అని చెప్పేసి మొత్తం చాలా లోవర్ లెవెల్ బతుంటే, నారదమునిని అప్సెట్ చేయడం వల్ల, నారదముని ఖర్చు వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగింది. సో డివోటీ అసోసియేషన్, మనము మంచిగా డివోటీ అసోసియేషన్ దొరికిందని పర్వాలేదు,
మన చెడుగా ఉన్నప్పుడు డివోటీ అసోసియేషన్ దొరికినా పర్లేదు. సో ఉమ్, ఇద్దరు భాగ్యవంతులే. కొందరు ఆ, చాలా లోవర్ లెవెల్ లైఫ్ లో బతుకుతూ డివోటీస్ ని ఇబ్బంది పెడుతుంటారు. యాక్చువల్ వాళ్ళ అసోసియేషన్ దొరకడం కూడా వాళ్ళ అదృష్టమే. నిజమైన ప్యూర్ డివోటీస్ నేను అసోసియేషన్ దొరకడం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सगना ललिता श्रीविशाखान्वितं च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपीश गोपिका कांता राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपसिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु मन एम डिस्कस చేస్తున్నారు గుర్తున్న టాపిక్. ఎక్సైటింగ్ టాపిక్ యాక్చువల్లీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ క్లాస్ కష్టాలు మంచి వాళ్ళకి ఎందుకు వస్తాయి? టాపిక్ అది. ఎస్. దానికి ముందు భగవంతుడే భగవంతుడే అని డిసైడ్ అయ్యి భగవంతుడి క్వాలిటీస్ ఏంటి అని. సో మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తాయి? కొందరు సంతోషంగా ఎందుకుంటారు, కొందరు బాధగా ఎందుకుంటారు, కొందరు చాలా రిచ్గా ఉంటారు, కొందరు పూర్వ ధనవంతులు ఉంటారు, కొందరు బీద వాళ్ళు అవుతారు. కొందరికి ఏ కార్యం చేసినా ఏమంటారు, ఎదురు దెబ్బలు తగ్గుతూనే ఉంటాయి. కొందరికి కొంచెం ఎఫర్ట్ పెట్టినా చాలా మంచి జరుగుతుంటుంది. కొందరు టెంపుల్కి సంవత్సరానికి పోతారు, వాళ్ళకి మాత్రం దానం బాగా దొరుకుతుంటుంది. కొందరు ఎవ్రీ వీక్ ఉపవాసం చేస్తారు, వాళ్ళు మాత్రం బీదరికంగా ఉంటారు. సో ఎందుకు అవుతున్నాయి అది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఏంటంటే మన 5 థింగ్స్ అర్థం చేసుకోవాలి. మనం అంటే ఎవరు, మనం ఎవరము, భగవంతుడు ఎవరు, తర్వాత ఈ ప్రకృతి అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి. ఇది 5 అర్థమైపోతే మనం యాక్చువల్గా ఈ ఈ సంసారం అనే సాగరాన్ని సో ఒక ఈజీగా దాటేయచ్చు. సో 5ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏంటంటే హెల్ప్ అవుతుంది. మనకు తెలుసు కదా, ఇప్పుడు మంటని ముట్టుకుంటే ఫైర్ వస్తుంది. నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకా ముట్టుకోం. ఆ నాలెడ్జ్ తెలిసేంత వరకు ముట్టుకుంటాం. సో ఈ నాలెడ్జ్ మనకి క్లారిటీ ఫుల్ రావాలి, అందరికీ రావాలి. డెఫినెట్లీ జర్నీ ఒకరితోనే స్టార్ట్ అవుతుంది. బట్ ఇది స్పిరిచువల్ ట్రీ ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది. మెటీరియల్ ట్రీ తొందరగా గ్రో అని అనిపిస్తుంది, పడిపోవాల్సిందే. సో అది ప్రకృతి గురించి డిస్కస్ చేస్తున్నాము. ప్రకృతి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ప్రకృతి అంటే ఏంటి, ఎవరు చెప్పగలరు? ప్రకృతి అంటే ఏంటి? ఒక మదర్ లాంటిది. ఇప్పుడు కృష్ణ ఎలా అయితే బీజం అవుతాడో, ప్రకృతి అన్ని ఫెసిలిటేట్ చేస్తాం. ఫ్రమ్ ప్రకృతి.
ఎస్ 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 చిన్న ఎగ్జాంపుల్. ఎస్ ఇంకా ప్రకృతి గురించి మన నాలెడ్జ్ ఏంటి? జ్ఞానం. దట్స్ కరెక్ట్ ఓన్లీ. ఇంకా ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. సో ఎస్, కృష్ణ ఇస్ ద ఫాదర్, గాడ్ ఈజ్ ద ఫాదర్. అయినా అఫ్ కోర్స్ మనకి అంటే ఇప్పటివరకు మనకి క్లాస్ అయినాయి, కానీ కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ అనేది మనకి ఇప్పటికి చాలా మందికి కష్టం యాక్సెప్ట్ చేయడం. దట్స్ ఓకే. నో ఫోర్స్. అయినా బికాస్ ఫేత్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంటుంది. ఇనిషియల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఈవెన్ మనం బైక్ నేర్చుకునే వాళ్ళు కూడా ఫస్ట్ బైక్ నేర్చుకుని వాళ్ళు సైకిల్ చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కారు. వాళ్ళని ఒక బైక్ని నడపమన్నా చాలా టైం పడుతుంది. ఆ ఫియర్ పోవాలి, రైట్? తర్వాత కొంచెం నమ్మకం కలగాలి, సాధన చేయాలి, సాధన చేసి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. సో దానికే టైం పడుతుంది చిన్న ట్రివియల్ థింగ్కి. సో అది భగవంతుడి నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం కూడా టైం పడుతుంది, పర్లేదు. బట్ డెఫినెట్లీ వీల్ ఫోకస్ ఆన్ ఏం భగవంతుడు ఏం చెప్తున్నాడు. స్లోగా మనము ఈ హరే కృష్ణ మహామంత్రము ఎంత జపం చేస్తే అంత నమ్మకం అనేది ఆటోమేటిక్గా గుండెల నుంచి పుడుతుంది. ఎందుకంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ప్రతి ఒక్కరి గుండెలో నేను ఉన్నాను. ఎవరైతే నా నామం తలుచుకుంటారో వాళ్ళకి నేను మేనిఫెస్ట్ అవుతాను. మేనిఫెస్ట్ అవుతానంటే అగుపిస్తాను, ఉద్భవిస్తాను వాళ్ళ హృదయంలో. సో మనం ఎక్కువ హరే కృష్ణ మహామంత్రము జపం చేస్తూ ఉంటే హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ్ 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 హరే హరే, అది సిన్సియారిటీ పెరుగుతుంది, ఫేత్ పెరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్గా భగవంతుడికి మీద నమ్మకం చాలా పెరుగుతుంది. అఫ్ కోర్స్ మనము చిన్నప్పటి నుంచి చేసాం, మన అంటే ఊళ్ళో ఆయన చూసిన. సో మనం చేసిన సేవ అది సరిపోదు, చెప్పాలంటే నిజమైన భక్తుడికి సరిపోదు. సో అనన్య చింతయంతో మాం ఏ జనా పరుపాసతే. అనన్య చింతయంతో అంటే ఇంకా ఒక్క దృష్టి తప్ప, భగవంతుడి దృష్టి తప్ప ఇంకే దృష్టి ఉండకూడదు. కొందరు అంటుంటారు ఏ టాపిక్ అయినా అందులో డీప్గా వెళ్ళకూడదని, మళ్ళీ బయటకు రావడం కష్టమని. అది మెటీరియల్గా కరెక్ట్, స్పిరిచువల్గా రాంగ్. అందులో ఒప్పు ఉంది, తప్పు ఉంది. భగవంతుడికి ఎంత డీప్ వెళ్తే అంత బెటర్, రైట్? ఎవరైతే ఎంత డీప్గా వెళ్తారో వాళ్ళే ఈ సంసారం అనే సాగరం నుంచి బయటపడతారు. సో ఇంకా ఏం చెప్పచ్చు? ప్రకృతి అంటే, ప్రకృతికి డెఫినేషన్ మన అధ్యాయము 7వ అధ్యాయంలో 4వ శ్లోకం ఉంది. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇది మే భిన్న ప్రకృతిరష్టదా. పంచభూతాలు 5, అది ఆకాశము, వాయువు, అగ్ని, వాటరు, భూమి. ఈ మనం ప్రకృతి అనేది ఈ 5 ఎలిమెంట్లు ప్లస్ మన మైండ్ కూడా ప్రకృతియే. మన బుద్ధి కూడా ప్రకృతియే. మన అహంకారం కూడా ప్రకృతియే. ఇప్పుడు 99.99% పీపుల్ ఏమంటారంటే వాళ్ళు ఎవరనంటే వీటితోనే అనుకుంటారు. నరేష్ అంటే హరిప్రీదాస్ అంటే ఈ ఫేస్, ఈ అద్దంలో మనం పిక్చర్ వేసి పెట్టుకుంటే ఇతను రైట్, భౌతికంగా ఐడెంటిఫై చేసుకుంటున్నాము. లేదంటే మైండ్ ఎలా ఆలోచిస్తే మనం అది అవుతాము, మన బుద్ధి ఎలా ఆలోచిస్తే అది అవుతాము, అహంకారం ఎలా ఉంటే అలా అన్నమాట. సో మనము ఒక జీవాత్మ అనేది మెయిన్గా ఆశ్చర్యం ప్రకృతిని నేను అనుకుంటుంది. ఎవరైతే లిబరేట్ అవ్వలేదు ఇప్పటివరకు ఆచారులు తప్ప, వీళ్ళు మిగతా 99.99% పీపుల్ వాళ్ళు ఏంటంటే ప్రకృతితోని వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఈ బుద్ధి ఉంటే నేను, ఈ ఆలోచన ఉంటే ఈయనే, ఈ విధంగా భౌతికంగా అనిపిస్తే ఈ పర్సన్ అని.
రైట్. సో ఎప్పుడైతే అట్లా మనము ప్రకృతితోని ఐడెంటిఫై చేసుకుంటామో, ప్రకృతి ఉన్న ఇప్పుడు ప్రకృతికి ఉన్న ఇప్పుడు ఎలాగంటే ఆ, ఒక మూవీలా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేసాడు అనుకో. అల్లూరి సీతారాం క్యారెక్టర్ చేస్తే ఏమంటారు? సో మూవీ చేసే వాళ్ళంతా మొత్తము అల్లూరి సీతారామరాజు లాగానే యాక్ట్ చేయాలి కదా, మొత్తం అందులో లీనం అయిపోయి. సో ఎప్పుడైతే మనము మన ఆత్మ ఈ శరీరంతో ప్రకృతితో అటాచ్ అయింది అనుకో, ప్రకృతికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఆత్మ అనుభవిస్తుంది. సో ప్రకృతి ఏంది? పెరుగుతుంది పడిపోద్ది, పెరుగుద్ది పడిపోద్ది. కానీ ఆత్మ ఎల్లకాలం ఉండేది. సో ఎప్పుడైతే ఆత్మ అనేది ఎల్లకాలం ఉండే మనిషి టెంపరీగా అనుకున్న వారికి భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు యాంగ్జైటీ ఎక్కడి నుంచి వస్తుంది? యాంగ్జైటీ, ఆతృత మనిషి ఎక్కడి నుంచి వస్తుంది? యాంగ్జైటీ వచ్చిందే ప్రకృతి నుంచి. అది ప్రకృతి స్వభావం, తమో గుణం. సో ప్రకృతిని యాంగ్జైటీ అక్కడి నుంచి వస్తుంది, స్ట్రెస్ అక్కడి నుంచి వస్తుంది, కోపం అక్కడి నుంచి వస్తుంది, కోరికలు అక్కడి నుంచి వస్తున్నాయి. మొత్తం ప్రకృతి నుంచే ఉద్భవిస్తున్నాయి అన్నీ. సో ఎంత మనం ప్రకృతిగానే ఎంత మనం ఎంత సపరేట్ అవుతాయి అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా మనల్ని ఆఫీస్ దగ్గర అవమానించారు అనుకో, మనకి మైండ్లో ఒక వన్ వీక్ 2 వీక్స్ ఇలానే తిరుగుతూ ఉంటుంది, బయటకు పోదు. ఎందుకంటే అది మనం అటాచ్ అయిపోయింది, మన ఈగో హర్ట్ అయిపోయింది. ఎవరైతే నా అహంకారం ఈగో అని నేను అనుకున్నాను అనుకో, ఆ 2 వీక్స్ వరకు సఫరింగ్ ఉంటుంది. కొందరికి 3 వీక్స్ పడచ్చు, కొందరికి 4 వీక్స్ పడచ్చు. అది ఫ్యామిలీ మెంబర్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, లేదా కొలీగ్స్తో కానీ, సొసైటీలో కానీ, ఎక్కడైతే అవమానం వస్తుందో అక్కడ మైండ్ మొత్తం యాక్టివేట్ అవుతుంటుంది, దాని గురించి ఆలోచిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ప్రకృతి నేచర్, ప్రకృతి స్వభావం. సో 99% మన 99 మెంబర్స్ ఎక్స్పీరియన్స్ చేసేది, 99% ఎక్స్పీరియన్స్ చేసేది ప్రకృతిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో దాని నుంచి సపరేట్ చేయడం ఈజీ కాదు. బట్ మనం మోర్ ఇన్న కొద్దీ, భగవద్గీత మోర్ చదివిన కొద్దీ ఆ కొంచెం కొంచెం సపరేషన్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇది లైఫ్ అని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోయినాం. చాలా మంది చిన్నప్పటి నుంచి ట్రైన్ అయిపోయినాం, కండిషన్ అయిపోయినాం. రైట్. యాక్చువల్గా అయిపోయినంటే మొత్తం మొత్తం మనం హిప్నోటైజ్ అయిపోయినాం. ఒక సోల్ మొత్తం హిప్నోటైజ్ అయిపోయింది. ప్రకృతికి సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ ఉంది. ప్రకృతి కంటే భిన్నమైనది ఆత్మ. అపరేయం ఇతస్వాన్యం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూత మహాబాహో ఏదం దారిదే జగత్. ఈ జీవాత్మలన్నీ ప్రకృతిని తీసుకొని ఈ సంసారం నడిపిస్తున్నాయి. రైట్. సో ప్రకృతి ఇంకోటి ప్రకృతిని ఎలా డిఫైన్ చేస్తాము? ప్రకృతిని ఇక్కడ ప్రకృతి అంటే విభిన్న శరీరాలు విభిన్న స్థాయిలలో సజీవత్వాన్ని అందిస్తాయి. యాక్చువల్గా మనకి శరీరం పుట్టిందే ప్రకృతి నుంచి. మన కోరికలని బట్టి మన ఇచ్ఛాదేశ సముత్తేన ద్వంద్వ మోహేన భారత. మన ఎప్పుడైతే ఈర్ష్యలు ఉంటాయో, ఏదైతే కోరికలు ఉంటాయో, ఆ కోరికలను బట్టి మనకి శరీరం దొరుకుతుంది. యాక్చువల్లీ నేను టేబుల్ ఇద్దాం అనుకున్నాను నీకు, రేపు మేబీ నెక్స్ట్ క్లాస్కి రెడీ చేసి పెడతాను ఒక టేబుల్. ఈ కోరిక ఎక్కువ ఉంటే ఈ శరీరం వస్తుంది, ఈ కోరిక ఎక్కువ ఉంటే ఈ శరీరం వస్తుంది. మొత్తం భావనతో నుంచి లిస్ట్ చేసి పెడతాను రేపు. మనిషికి అదే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు యాక్చువల్గా సంతోషం నోటికి సంతోషం ఎక్కువ. యాక్చువల్గా ఏంది మన పిగ్ వల్ల వస్తుంది అనుకుంటా, నాలుగకి సంతోషం మోర్. మానవుడి వల్ల నాలుగకి ఎక్కువ సంతోషం రాదు, మానవ జీవితం వల్ల. సో మనకి విభిన్న శరీరాలు వచ్చేటి ప్రకృతి నుంచి వస్తున్నాయి. ఇట్లా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏం డిస్కస్ చేసినాము, ఈ ప్రకృతి అనేది ఒక జైలు లాంటిది. ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క కారాగారంలోని కణాలు లాంటివి, అంటే సెల్లు. ఒకరికేమో ఏ క్లాస్
సెల్ వస్తుంది, ఒకటి బి క్లాస్ సెల్, ఒకటి సి క్లాస్ సెల్, అంతే ఆ జీవాత్మకి. సో మూడు 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 స్టెప్స్లో పెట్టచ్చు. ప్రకృతి గురించి మళ్ళీ ఇంకా డిస్కస్ చేసినాం, ఇది తీద్దాం. ఈ భౌతిక లోకంలో మన భూమి అనేది ఒక కారాగారం. ఆ కారాగారంలో మన శరీరం అనేది ఒక కోణం, ఒక సెల్ కోట ఉన్నది ట్రాన్స్లేషన్. సో అందులో ఆ సెల్లో మనం కట్టేసేది ఈ మోడ్స్ ఆఫ్ మెటీరియల్, గుణాలు, సత్వ రజ తమ గుణం. సో ఏముంది, ఈ మొత్తము యూనివర్స్ ఉంది. ఆ యూనివర్స్ అనేది ఒక జైల్ లాంటిది. ఆ జైల్లో ఒక్కొక్కరికి ఒక శరీరం దొరుకుతుంది. మానవులకేమో ఈ శరీరం దొరుకుతుంది, జంతువులకు ఒక శరీరం, పక్షులకు ఒక శరీరం, మనకి ఇన్సెక్ట్స్కి ఒక శరీరం, మళ్ళా పైన లోకానికి వెళ్తుంటే బ్రహ్మదేవుడికి ఒక శరీరం, ఇంద్రుడికి ఒక శరీరం, వరుడికి ఒక శరీరం, అగ్నికి ఒక శరీరం. రైట్, వాళ్ళ కోరికల్ని బట్టి, మనిషి యొక్క కోరికల్ని బట్టి ఒక్కొక్క శరీరం దొరుకుతుంది. సో కోరికలు ఉన్నంత వరకు శరీరం వస్తూనే ఉంటుంది. అది ప్రొవైడ్ చేసేది ఈ భౌతిక మెటీరియల్ ఎనర్జీ, భగవంతుడి మెటీరియల్ ఎనర్జీ, భౌతిక శక్తి. ఆత్మని ఏం బంధిస్తున్నాయి ఈ శరీరంలో? 3 గుణాలు, సత్వ రజ తమ. సో ఇది 3 మొత్తం తెలిసి ఏంటంటే ప్రకృతి అంటే అర్థమవుతుంది. సింపుల్గా పెడదాం తర్వాత. సో ఈ తాళ్ళు అనేటి గుణాలు, సత్వ రజ తమ. అవంటే ఏంటి మనం తెలుసుకుందాం తర్వాత. సో అందుకే ఇది గెట్ అవుట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ ప్రభు, మీ ఆఫీస్లో నేను ప్రతిరోజు మీ బాస్ మెచ్చుకున్నాడు అనుకో, నీ నీ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి? ప్రతిరోజు మెచ్చుకుంటున్నాడు, మంచి టైం ప్రమోషన్ ఇస్తున్నాడు, చాలా నీ మీద ఎక్కువ ఉంది, ఎక్కువ కష్టం కూడా పెట్టించుకోవట్లేదు. అప్పుడు నీ నీ యాక్షన్స్ ఎలా ఉంటాయి గణేష్ ప్రభు? నువ్వు ఆ కంపెనీ వదిలేస్తావా? మేనేజర్ని వదిలేస్తావా? మేనేజర్ని వదిలేయలేను, కాకపోతే మేనేజర్ని ఏం చేస్తా అంటే మేబీ ఎవ్రీథింగ్ నేను చేసేది అంతా రైట్ అనే అపోహలో ఉండిపోతా. ఇంకా నన్ను ఎవ్రీడే నన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు కాబట్టి, సో నేను ఏది చేసినా కరెక్టే అనే, అంటే ఆ ఏమంటారు, ఆ ఒక క్వాలిటీ అనేది డెవలప్ అవుతుండొచ్చు. కానీ ఇప్పుడు మనకు ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు టార్చర్ పెట్టింది నేను. సో ఈ కంపెనీకి వచ్చావు, ఈ కంపెనీకి వచ్చి నీ మేనేజర్ చాలా బాగా చూసుకుంటున్నాడు. సో ఈ కంపెనీ వదలాలనిపిస్తుందా? వదిలేయనంటే సో అది బేసిక్గా సత్వగుణం. సత్వగుణం కూడా మనిషిని కట్టేస్తుంది. ఎక్కువ మనకి ఎప్పుడైతే మనకు సుఖం దొరుకుతుందో, ఎక్కువ మనకి ఏంది ఆటోమేటిక్ ఏంది, ఎక్కడైతే సుఖం దొరుకుతుందో అక్కడ ఉంటాం. కంఫర్ట్ జోన్, ఎక్కడైతే కంఫర్ట్ ఎక్కువ ఉంటుందో. రైట్, సో అదేంటంటే సత్వగుణం ఒక ఎగ్జాంపుల్. రజగుణం అంటే ఏంది? ఇది సాధించాలి, అది సాధించాలి, మెచ్చుకున్నా పర్లేదు, వీ డోంట్ కేర్. మెచ్చుకున్నాం కాదు, సాధించినామా. ఎక్కడైతే ఎక్కువ సాధిస్తామో అక్కడ ఉంటాం. అది రజోగుణం. అది కూడా కట్టేస్తుంది, అదొక తాడే. రైట్, తమో గుణం అంటే ఇంక వీటికి భిన్నంగా అసలు పని ఏం చేయరు. ఇంకా అది మనం చూడాలంటే ఇంకా ఊళ్ళో ఎక్కడైనా వేరే ఇట్లా పనులు ఎక్కువ చూసినావా? ఎప్పుడు తాగుతూ తన్నాలు చేస్తూ ఉంటారు చూసినావా? వాళ్ళని అది తాగుడు తిరణాలు వాళ్ళని కట్టేస్తున్నాయి. సో అన్ని రకాల మనుషులకి అన్ని రకాలుగా ఇక్కడ దొరుకుతున్నాయి ఏదో విధంగా. సో ఎప్పుడైతే దొరుకుతున్నాయో బేసిక్గా ఏంటంటే కట్టేస్తున్నట్టు. ఈ ప్రకృతి అనే జగత్తులో మనల్ని కట్టేస్తున్నాయి. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, గురుగారు చెప్తుంటారు, ఇక్కడ అమెరికాలో ఏంటంటే జైల్లో కొందరికి కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది,
వాళ్ళు మొత్తం లైఫ్ మొత్తం ఒక 5-10 ఇయర్స్ అక్కడే బతికారు. ఇంకా బయట రిలేషన్స్ పోయినాయి 10 ఇయర్స్ అనుకో, వాళ్ళని బయటకు పంపించి ఏం చేస్తారు? అబ్బా నేను జైలు నుంచి బయట అవడం చెప్పేసి సంతోషం ఉంటారా? 10 ఇయర్స్ 20 ఇయర్స్ అక్కడే స్పెండ్ చేశారు జైల్లోనే. అది తప్పు చేసి జైలుకి వెళ్దాం అనుకుంటారా? మళ్ళీ జైలు, ఎస్ ఎగ్జాక్ట్లీ. అమెరికాలో చాలా బోర్డు ఉన్నారు ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు. మళ్ళీ చిన్న ఏదైనా దొంగతనం చేసేనా ఏదైనా రాయి తీసుకొని అద్దాల మీద వాళ్ళకొట్టి మళ్ళీ జైలుకి వెళ్తారు. సో మన పరిస్థితి అంతే. ఒకరికి లైఫ్ లాంగ్ ఒక ధనవంతుడి ఫ్యామిలీ పుట్టారనుకో, రైట్, చనిపోయేదాకా ధనం ఉందనుకో, ఆయనకి ప్రాబ్లం అవుతుంది ఎప్పుడు మళ్ళీ రావడానికి, మళ్ళీ రావాలనుకుంటాడు. సో ఇంకా రజగుణంలో సంపాదించుకున్న వాళ్ళకి, నేను ఎక్కువ సంపాదించుకోవాలి ప్రతిసారి అకంప్లిష్మెంట్ వస్తుంటుంది, ఏం చేసి సక్సెస్ వస్తుంటుంది, వాళ్ళు కూడా వదలరు, మళ్ళీ రావాలనుకుంటారు. తమ గుణంలో ఇంకా వాళ్ళు ఏం చేయరు, ఇక ఎప్పుడు ఎటేస్తే అటు. సో అదేవిధంగా ఈ 3 గుణాలు సత్వ రజ తమ గుణాలు, అవి తాళ్ళు లాంటి, జైల్లో కట్టేసి తాళ్ళు లాంటి. ఈ శరీరం మొత్తము, ఈ భౌతిక జగత్ మొత్తం ఒక జైలు లాంటిది. అది భౌతికత చెప్తున్నది, శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు. అదే మనం ఎప్పుడైతే ఫ్యామిలీకి బాగా టచ్ అయ్యాం అనుకో, సేమ్ ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళ వంశం ఉండడానికి మళ్ళీ వస్తాం, లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటుంది. బట్ కొందరు ఎలా వస్తారంటే, ఎగ్జాంపుల్ మనము వస్తాము, ఆచార్యులు కూడా వస్తారు, భగవంతుడు కూడా వస్తారు. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు తామరాకు లాంటి లక్షణం. ఇప్పుడు తామరాకుని వాటర్లో ముంచి తీసాం అనుకో, వాటర్ అంటుతాయి వాటికి, వాటర్ అంటావు. సో ఎప్పుడైతే ఆచార్యులు వస్తారో, ప్రభుపాద లాంటి వాళ్ళు ప్యూర్ డివోటీస్ ఎప్పుడైతే వస్తారో, వాళ్ళు కూడా ఈ కష్టమైన లోకానికి వస్తారు, కానీ మన జీవులకి హెల్ప్ చేయడానికి వస్తారు అంతే. వాళ్ళు వచ్చినా వాళ్ళ మాయ టచ్ చేయదు. ఎలా అయితే ఈవెన్ మన తామర పువ్వు మన మురుగు నీళ్ళలో పెరిగినప్పటికి కూడా ఆ నీళ్ళతో ఎఫెక్ట్ అవ్వదు. అదొక డౌట్ వస్తుంది కదా, మరి ఇక్కడ వచ్చిన అందరూ పనిష్మెంట్ కోసం వచ్చారా? యాక్చువల్ చెప్పాలంటే భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు పనిష్మెంట్ కోసం వచ్చారు. రైట్, పనిష్మెంట్ ఏదో ఒక హెడేక్ కదా. ఇప్పుడు మనకి చలికాలం చలి రావడం పనిష్మెంటే, ఎక్కువ చలి అనిపించడం. ఎండాకాలం ఎండ. ఇప్పుడు మనకి ఇంకో 1 month అలాంటి చెమటలు వస్తున్నాయా? ఈ టైంలో అడగండి ఎవరైనా ఇండియాలో ఎవరైనా సుఖంగా రియల్ ఉన్నారా అని. ఎంతమంది రియల్గా 100% సుఖం ఉందని చెప్తారు? ఈవెన్ ధనవంతుడు కూడా 100% ఏసీలో ఉండలేడు. ఏదో కొంచెం బయటకి ఇక్కడ నుంచి అడిగి వెళ్ళడానికి, ఈవెన్ ఎంత రిచెస్ట్ పర్సన్ అయినా ఈ వేడిని కంట్రోల్ చేయలేడు, తను కూడా కొంచెం ఇబ్బంది పడాల్సిందే. సో ప్రకృతి నేచర్ అంతే, ఇది ఒక సెల్ లాంటిది, ఒక జైల్ లాంటిది. రైట్. సో ఇంకా చాలా ప్రకృతి గురించి తెలుసుకోవడం చాలా ఉన్నది. ఇక్కడ ఏముంది, ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి, మనం మాట్లాడుతున్నాము, సత్వగుణము, రజోగుణము, తమగుణము. ఈ మూడు కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ 3 కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటారో వాళ్ళు లైఫ్ని కొంచెం సాఫ్ట్గా బతకచ్చు. శాశ్వత ప్రకృతి, శాశ్వత జీవాత్మ, జీవాత్మ అనేది శాశ్వతం, ప్రకృతి అనేది అశాశ్వతం, టెంపరీ. శాశ్వతమైన జీవాత్మ ప్రకృతితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు, ఎప్పుడైతే మన ఏదన్నట్టు ఇప్పుడు కొన్నిసార్లు మన ఊళ్ళో ఇది అర్థం అవుతుంది, మనకి దేవుడు వచ్చి కూనుకున్నాను అంటారు, కొంతసార్లు దయ్యం కూడా కూనుకున్నాను అంటారు కదా.
సో అలాగనే ఎప్పుడైతే మన శాశ్వతమైన జీవాత్మ ప్రకృతిని కొనుక్కుంటుందో, ఓ మహాబాహు అర్జున, ఈ గుణాల వల్ల అతడు బద్ధుడవుతాడు. బద్ధుడవుతాడు అంటే ప్రకృతి ఎట్లా ఫీల్ అయితే అది తన అనుకుంటాడు. ప్రకృతి సుఖపడితే తను సుఖపడుతున్నాను అనుకుంటాడు. ప్రకృతి కష్టపడితే తను కష్టపడుతున్నాను అనుకుంటాడు. రైట్. ఇంకా చూద్దాం. యాక్చువల్ చెప్పాలంటే ఒకరు చెప్పారు, ఈ ప్రకృతి గురించి భగవద్గీతలో 100 శ్లోకాలు ఉన్నాయి. 700లో 100 శ్లోకాలు ప్రకృతిని అర్థం చేసుకోవడానికే. మనం టచ్ చేస్తే ఒక 4, 5, 6 అంతే మెయిన్. శ్రీకృష్ణ భగవానుడు 100 శ్లోకాలు చెప్తాడు ప్రకృతి గురించి. 700లో 100 శ్లోకాలు ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలి. తత్సత్వం నిర్మలత్వ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాంతి జ్ఞాన సంగేన చానగా. ఇది మన సత్వగుణం గురించి. సత్వగుణం ఇతర గుణాల కంటే పవిత్రమైనది. ఇతర గుణాలు అంటే ఇవి రజగుణము, తమగుణము. ఇది ప్రకాశవంతమైనదిగా ఉంటుంది, అంటే బ్రైట్గా ఉంటుంది. బేసిక్గా ఏదైనా డే టైం వచ్చిందనుకో బ్రైట్ ఉంటుంది కదా, అలా ప్రకాశవంతంగా ఉంటుంది. మరియు అన్ని పాప కార్యాల నుండి విముక్తి కలిగిస్తుంది. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో పాప కార్యాల నుంచి బయటపడతారు. కానీ పుణ్యకర్మాలు కట్టేస్తాయి మనిషిని. ఇక్కడ పాప కార్యాలు మనిషిని కట్టేస్తున్నాయి, పుణ్యకార్యాలు కూడా మనిషిని కట్టేస్తున్నాయి. అప్పుడు డౌట్ వస్తుంది, మరి ఏం కార్యం చేయాలి? సో అది మన కర్మ గురించి నేర్చుకోవాలన్నాం కదా, కర్మ గురించి అర్థం చేసుకోవాలని. సో కర్మ టాపిక్ వచ్చినప్పుడు కవర్ చేద్దాము. సో ఇక్కడ ఇప్పుడు మాత్రం ఏం అర్థం చేసుకోవాలంటే, పాపకార్యం చేసిన మనిషిని కట్టేస్తున్నాయి, పుణ్యకార్యం చేసిన మనిషిని కట్టేస్తున్నాయి. పుణ్యకార్యం చేస్తే మనిషిని సుఖంతో కట్టేస్తుంది, పాపకార్యం చేసిన వాళ్ళకి కష్టాలతో కట్టేస్తుంది, అంతే తేడా. మరి కర్మలు ఏం చేయాలి అది తర్వాత అర్థం చేసుకుందాం. టాపిక్ ఉంది, ఏది కరెక్ట్ కర్మ. పాపకార్యాల నుంచి మనం ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటామో, సత్వగుణంలో ఉండడం ఇంత ఈజీ కాదు ప్రభు, అంత ఈజీ కాదు. స్టడీ చేయొచ్చు, మీ డే మొత్తాన్ని స్టడీ చేస్తే మీరు కౌంట్ చేసి చెప్పండి రేపు హోంవర్క్. డే మొత్తంలో మీరు సత్వగుణంలో ఎన్నిసార్లు ఉన్నారు, రజగుణంలో ఎన్నిసార్లు ఉన్నారు, తమగుణంలో ఎన్నిసార్లు ఉన్నారు. ఎప్పుడైతే తమగుణం మనం నేర్చుకున్నాం, అది కూడా తమగుణం ఇప్పుడు అర్థం చేసుకుంటాం. సత్వగుణం అంటే ఏంటంటే ఎప్పుడు ఎదుటి వారికి హెల్ప్ చేయాలి అనే గుణంలో ఉంటాము. సత్వగుణం అంటే ఇంకోటి ఏంటంటే ఒకరు అవమానించినా అవమానపడకూడదు, ఎవరు కోపం తెప్పించినా కోపపడకూడదు, ఇంక్లూడింగ్ పిల్లలు కూడా. మన పిల్లలు ఫ్రస్ట్రేట్ చేయించారనుకో చాలా యాక్టివ్గా, చాలా ఏంటిది మంచి మన ఇల్యూమినేటింగ్ చూసారా. సత్వగుణం అంటే ఇల్యూమినేటింగ్, తేజోవంతంగా ఉండాలి. మన ఫేస్ చూస్తూ ఉంటే ఎప్పుడు మొత్తం మంచి స్మైల్తో ఉండాలి. అంటే బయటకు మనం నవ్వకపోయినా ఆ ఎలుగు మన ఫేస్లో ఎలగాలి, సత్వగుణం అంటే. మీలాగా డెఫినెట్లీ మనం ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి చర్చిస్తున్నామో యాక్చువల్ అందరం సత్వగుణంలో ఉంటాం. మా చిన్నోడు నన్ను అప్పుడప్పుడు తీసుకెళ్తాడు, సత్వం నుంచి బయటపడతాడు. డాడీ స్క్రీన్, డాడీ స్క్రీన్, డాడీ రిమోట్ అని నా స్టాప్ 20 సార్లు అంటాడు. అది నాకు టెస్ట్, సత్వగుణం ఉండగలనా లేదని. ఒక 20 సార్లు ఉన్నా కూడా ఉండగలనా. డాడీ టాయ్, డాడీ చాక్లెట్ షాప్కి వెళ్ళినప్పుడు. పరీక్ష మీకు. యా 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 సత్వగుణం ఉండడం చాలా కష్టము, బట్ సత్వగుణం ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ లైఫ్. యాక్చువల్గా మనిషిగా బతికితే సత్వగుణం ఉండి బతకాలి. ఈవెన్ సత్వగుణం కట్టేస్తుంది, బట్ మన బయటపడదు. అట్లీస్ట్ ఎప్పుడైతే సత్వగుణంకి వస్తామో మన పాపకార్యాలన్నీ పడిపోతూ ఉంటాయి. మనకి ఇంకా మోక్షం రాదు, అప్పుడే మోక్షం రాదు.
సత్వగుణం అంతవరకు పాపకార్యం కదా, పాపకార్యాల నుండి విముక్తి కలుగుతుంది. సత్వగుణం వల్ల పుణ్యకార్యాలు వస్తాయి, పుణ్యకార్యాల నుంచి కూడా విముక్తి రావాలి, మోక్షం రావాలంటే. వెరీ కాంప్లికేటెడ్ రైట్. ఎప్పుడైతే ఈ మనకి సత్వగుణం ఉన్నావో ఆ గుణంలో స్థితి కలిగిన వారు ఆనందము మరియు జ్ఞానం భావంతో బద్ధులవుతారు. ఆనందం ఉంటది, జ్ఞానం ఉంటది. ఈ రెండు ఉన్న మనిషి సత్వగుణం ఉన్నట్టు. కానీ ఎప్పుడైనా ప్రతి మనిషి ఒక డే మొత్తంలో కొన్నిసార్లు సత్వగుణం ఉంటాడు, కొన్నిసార్లు తమగుణం ఉంటాడు, కొన్నిసార్లు రజగుణం ఉంటాడు. ఇవి అబ్జర్వ్ చేయొచ్చు. ఎలా అబ్జర్వ్ చేస్తాం? మన యాక్షన్స్ని అబ్జర్వ్ చేయండి, మన మైండ్ సెట్ని అబ్జర్వ్ చేయండి. మనిషికి ఒక కెపాసిటీ ఉంది. రైట్? ఎక్కడైతే కరుణ లేదో, సో ఇక్కడ నుంచే ఈ రజ తమగుణం ఇట్స్ నాట్ ఈజీ ప్రభు ప్రాక్టీస్ చేయడం, బట్ చేయండి. దిస్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ గోయింగ్ టు టెంపుల్ వన్స్. రైట్? మన కొందరికి ఇక్కడ కూడా డివోటీస్ బర్త్డేకే వస్తారు, లేదా యానివర్సరీకే వస్తారు. రైట్? బట్ స్టిల్ దే ఆర్ హ్యాపీ. అదే లేదు లేదు లేదు, కొంచెం టెంపరీగా ఉంటారు, వచ్చినప్పుడు రోజు టెంపరీగా ఉంటారు ఆ రోజు. ఇప్పుడు అందుకే కదా భగవంతుడు చెప్తున్నావు అనన్య చింతయంతో మా. అనన్య అంటే ఎల్లకాలం, ఎల్లప్పుడు సాధన చేయాలి, సాధన చాలా చేయాలి. మేము పొద్దున ప్రతిరోజు మినిమం 2.5 hours భగవంతుడి టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. ప్రతిరోజు 2.5 గంటలు, మార్నింగ్ 2.5 గంటలు. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయాక నేను టెంపుల్లో ఉంటా 10 దాకా. 8 నుంచి 6 వరకు ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాం, ఆఫీస్ వర్క్ చేస్తాం, సరిపోద్ది. సో ఎప్పుడైతే మనకు ఆనందము జ్ఞానం, నిజమైన మనిషి యాక్చువల్ మనిషి నిజంగా ఆనందం ఉండాలంటే, జ్ఞానం ఉండాలంటే సత్వగుణం రావాల్సిందే. ఏది రజగుణం తమగుణం ఉంటే అసలు ఆనందం రాదు. ఒకవేళ ఆనందం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో అదొక ఏంటంటే ఇల్యూజన్, మోహ. రైట్? అది సత్వగుణం. సో సత్వగుణం దాని లక్షణాలు ఏంటి? వాళ్ళు ఎక్కువ జ్ఞానం కోసం, ఎప్పుడు జ్ఞానం కావాలనుకుంటారు, ఎప్పుడు ఎక్కువ జ్ఞానం అంటే తెలియాలి, ఏంటి జ్ఞానం అంటే ఏంటి వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు, ఎక్కువ చదువుతూ ఉంటారు, ఎక్కువ భగవంతుడి గురించి లెక్చర్స్ వింటూ ఉంటారు, ఎక్కువ మంచి గురించి వింటూ ఉంటారు. మన ఎవరైతే ఎక్కువ పొలిటికల్ న్యూస్ విన్నారనుకో, ఈ రెడ్డి ఆ రెడ్డి ఇది మాట్లాడుతుంటారు చూసినావా, కేసీఆర్, ఎవరైతే పొలిటికల్ న్యూస్ ఎక్కువ ఉన్నారనుకో వాళ్ళు సత్వగుణం లేరు. 100% ముద్ర కొట్టి చెప్తున్నాను. ఎవరైతే ఇది సత్వగుణము రజోగుణము ఎక్కువ చెయ్యాలి అన్నట్టు ఉంటుంది కదా, తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలని రజోగుణం. రజగుణం లేదంటే సెల్ఫిష్గా డెవలప్ అవ్వాలని చెప్పేసి చాలా ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు డే మొత్తము మనీ కోసం ఎప్పుడు ఆల్ ద టైం వర్క్ చేస్తుంటారు మనీ కోసం. వాళ్ళని చూస్తే నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ స్టార్ చూసుకున్నాను అంటారు దేవరకొండ, అతను న్యూస్లో వస్తారనుకో, కొంచెం చెప్పాలంటే మోడ్ ఆఫ్ ప్యాషన్ అని చెప్పొచ్చు, రజగుణం చెప్పొచ్చు. చాలా జిమ్కి వెళ్తూ ఉంటారు, చాలా కష్టపడుతుంటారు, చాలా అన్ని హై మెయింటెనెన్స్ చేస్తారు. యాక్చువల్గా మన ఇండియాలో చూసుకుంటే 90% తమగుణంలో ఉంటారు, 90% తమగుణంలో ఉంటారు. అబ్బా చేద్దాంలే, అబ్బా జాబ్ పోదాంలే, అబ్బా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేద్దాంలే, అబ్బా లేస్తలే మార్నింగ్, అబ్బా నేను పడుకుంటలే, నైట్ వస్తే 10-9 వరకు పడుకుంటలే, వాయిదాలు వేయడం. వాయిదాలు వేయడం. అది మనకి భగవంతుడు చెప్తాడు ఆల్రెడీ. వాయిదా వేయడం, ఎప్పుడైతే మనకి ఒక్క సెకండ్ కూడా మనం వాయిదా వేస్తామో మన మనసులో వచ్చిందనుకో, ఈ పని నేను డిస్కస్ చేయాలి, అప్పుడు ఇంకొక 5 minutes 5 నిమిషాల తర్వాత ఎత్తాను అనుకో, ఆ లక్షణం ఎప్పుడు వచ్చిందో మనసులో, ఈవెన్ మైండ్లో కూడా వచ్చిందనుకో, తమ కూడా వెళ్ళిపోయినట్టే.
సో ఎప్పుడైతే జ్ఞానం అంటే నేను తొందరగా ఇప్పుడు భగవద్గీత అంటే మొత్తం అర్థం తొందరగా ఎట్లా అర్థం చేసుకోవాలి, భాగవతం ఎలా అర్థం చేసుకోవాలి, రామాయణం ఎలా అర్థం చేసుకోవాలి, మహాభారతం ఎలా అర్థం చేసుకోవాలి, వేదాస్ ఎలా అర్థం చేసుకోవాలి. వీళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళు తమ సత్వగుణం ఉన్నట్టు. తర్వాత పాపరహిత జీవితం. ఏం చేస్తే పాపం కలగదు, వాళ్ళ ఆలోచన మొత్తం అంతే. ఈ ఈ పని చేస్తే పాపం కలుగుతుంది, ఈ పని చేయకపోతే పాపం కలగదు. వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఎలా అంటే ఇప్పుడు చీమ మీద కాలేస్తే చీమ అనిపోతుంది, నేను చీమ కనబడింది నాకు, నేను ఏం చేస్తానంటే కాళ్ళు చీమ మీద వేయను. ఇంకా ఎంతమంది అంత కేర్ఫుల్ నడుస్తున్నారు? ఇక్కడికే చంపేస్తుంది నేనైతే. చీమ అనే కాదు, వేరే ఇన్సెక్ట్ ఇంట్లో కనిపిస్తే యా చంపేస్తా. ఇక దోమలు ప్రభు, దోమలు అందుకే ఇండియాకి రావడం కొంచెం కష్టం మాకు. కానీ నేను మొన్న వచ్చా కదా, 1 వీక్ ఉన్నా కదా, ఆ, నేను కాన్షియస్గా ఉన్నాను. ముందు నేను కూడా ఒక యాక్చువల్లీ ఇంట్లో దోమలు చంపడానికి కొనుకొచ్చింది నేను, ఫటాఫటాని వేయడానికి. పాపం తీసుకొచ్చి మా పేరెంట్స్ మొత్తం వాడుతూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఏంటంటే ఏం బెటర్ ఏంటంటే ఆల్అౌట్ లాంటి పెట్టాలి. ఆల్అౌట్ ఏంటంటే అవి రిపేర్ చేస్తూ ఉంటాయి, రిపెలెంట్స్ పెట్టాలి. రిపెలెంట్స్ అయితే దగ్గర రావు. సో అందుకే ఏంటంటే పాపరహిత జీవితము గడపడం చాలా కష్టమైనది, దానికి హై మెయింటెనెన్స్ కావాలి. ఎక్కడైతే మరుగుదొడ్డు ఉంటే, ఎక్కడైతే మనకి క్లటర్ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా దోమలు వస్తుంటాయి. దోమలకి పరిష్కారము దోమలను చంపడం కాదు. దోమలు ఎక్కడికి వస్తాయి, ఎందుకు వస్తాయి? వాటి ఫుడ్ కోసం వస్తాయి. మళ్ళీ ఎందుకు వస్తాయి? వాసన. సైంటిఫిక్గా మనం స్టడీ చేసిన యాక్చువల్ దోమలు బ్లడ్, ఎవరికైతే ఓ పాజిటివ్ బ్లడ్ ఉంటుందో దోమలు వాళ్ళని కొట్టాయంట సార్. ఎవరికైతే నేను ఓ విన్నది ఏంటంటే, నేను విన్నది ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఎక్కువ ఖర్చు చేస్తాయంట. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా, వాటికి ఎందుకు వస్తాయి? ఫుడ్ కోసం వస్తాయి. అవి ఎలాంటి ఫుడ్ కోసం వస్తాయి? ఎవరి దగ్గర అయితే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో, ఎవరి దగ్గర స్మెల్ ఎక్కువ ఉంటుందో బాడీకి, వాళ్ళని బయట చేస్తాయి. ఎవరి దగ్గర అయితే మనం మొత్తం ఇంట్లో మొత్తము అంత వాసన లేకుండా ఉంటామో, ఎక్కువ నాన్ వెజ్ పెట్టారనుకో, వండారనుకో, ఏమవుతుంది? స్మెల్ ఎక్కువ ఉంటుంది. అది తమ గుణము ఫుడ్, ఆటోమేటిక్గా ఎక్కువ దోమలు వస్తాయి. ఇప్పుడు నువ్వు చంపడం వల్ల ఏమవుతుంది? పాపం కట్టేస్తున్నాం. సో సత్వగుణంలో ఉండి బతకడం నాట్ ఈజీ. ఇది అందుకే భగవద్గీత అనేది ఎప్పుడు మేబీ చదవడానికి వెరీ ఈజీ, ఒక 1 month నువ్వు చదివేయచ్చు. ఆచరణలో చాలా కష్టం. అందుకే చాలా మంది ఏమంటారు, ఓల్డ్ పీపుల్, చదవడం కాదురా, చెప్పడం కాదురా, పాటించుడు అంటారు. ఈజీ కాదు, బట్ పాసిబుల్. ఇట్స్ నాట్ ఎ ఇంపాసిబుల్ థింగ్, ఇట్స్ ఎ పాసిబుల్ థింగ్. తర్వాత ఆనందానికి బద్ధుడైపోవడం. ఇప్పుడు ఏంటంటే సత్వగుణం ఉన్న వాళ్ళు ఎక్కువ చాలా ఆనందం ఉంటారు, కానీ అది కూడా కట్టే ఆనందంతో మనిషిని ఈ లోకంలో కట్టేస్తుంది సత్వగుణం. డెఫినెట్లీ అందరూ తమగుణం నుంచి రజగుణం రావాలి, రజగుణం నుంచి సత్వగుణం రావాలి. సత్వగుణంలో ఉండే లైఫ్ పాటించాలి. కానీ రోజు రోజు ట్రై అయ్యండి, ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడైనా కూడా మన 6 pack బిల్డ్ చేసుకోవాలనుకున్నా ఓవర్ నైట్ వస్తుందా ప్రభు? గణేష్ ప్రభు జిమ్కి వెళ్తున్నారు కదా మీరు? నేను జిమ్కి వెళ్ళట్లే. యోగలో 6 pack ఉండదు మరి. మరి ఏదైనా ఎఫర్ట్ పడుతుంది. ఇది యాక్చువల్లీ భగవంతుడి జ్ఞానం కాబట్టి, ఈ సిస్టమ్ భగవంతుడు డిసైడ్ చేసి కాబట్టి సాధన పెట్టాలి. ఎందుకంటే భగవంతుడు సాధన ఉన్న వాళ్ళకే వాళ్ళ చూపు ఉంటుంది, భగవంతుడు చూపు ఉంటుంది.
గణేష్ స్వామి మీద ఎప్పుడు ఉంటది? స్వామి సాధన చేసినట్టు ఎవరు చేయరు. నీకన్నా గొప్పనైతే కాదు స్వామి. అబ్బో. మెయిన్గా జిమ్కి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ సత్వగుణానికి ఇది ఇవ్వట్లేదు ఎవరు అడ్వర్టైజ్మెంట్. యా ఎక్కడ చూసినా జిమ్ అట్రాక్ట్ జిమ్ అవ్వరు. అడ్వర్టైజింగ్ హోర్డింగ్స్. సత్వగుణానికి ఎవరైనా ఇద్దామని ట్రై చేసినా పీపుల్ అట్రాక్ట్ అవ్వరు. అట్రాక్ట్ అవ్వరు. యా హ్యూమన్ నేచర్ అది. మన బ్యాడ్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది గుడ్ కంటే కూడా. యా లడ్డు స్ప్రెడ్ అయినంత మంచి స్ప్రెడ్ కాదు కదా. యాక్చువల్ ఎందుకంటే ఇది ప్రకృతి, ఎవరైతే ప్రకృతికి అటాచ్ అవుతారో ప్రకృతిని అనుభవించడం ట్రై చేస్తూ ఉంటారు. ప్రకృతి నుంచి బయటపడ్డ వాళ్ళకి ఇలాంటి ఈ ఆలోచన కలగలవు. జ్ఞానం కావాలంటారు ఎప్పుడు. మంచి మంచి బుక్స్ చదువుతుంటారు, మోటివేషనల్ బుక్స్. తర్వాత ఇప్పుడు రజోగుణం అంటే ఇప్పుడు చూసారు కదా, ఎప్పుడు కోట్లు వేసుకొని ఫాస్ట్ లైఫ్ లో మూవ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ రజోగుణం చెప్పాలంటే అమెరికాలో క్యాపిటలిస్టిక్ పీపుల్ చూడాలి. వాళ్ళు కూడా వెరీ ఫ్యూ. టోటల్ 99% ఆఫ్ ద మనీ ఈజ్ కంట్రోల్ బై 1% ఆఫ్ ద పీపుల్. విన్నారా? 99% ఆఫ్ ద మనీ ఈజ్ కంట్రోల్ బై 1% ఆఫ్ పీపుల్. అంటే వాళ్ళు కూడా 99లో ఒకరే ఉంటారు. సత్వగుణం ఉండదు అసలు, రేర్. ఓన్లీ ప్యూర్ డివోటీసే ఉండగలరు. సో వీళ్ళ రజోగుణం ఏంటిది? రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తానిబధ్నాంతి కౌంతేయ కర్మ సంగేన దేహినాం. ఈ రజోగుణం మనిషిని ఎట్లా కట్టేస్తుంది? రజోగుణము అపారమైన ఆశలతో. ఆశలు అంటే ఓ రేంజ్లో ఉంటాయి. మరియు కోరికలతో జన్మిస్తుంది. ఈ రెండు వర్డ్స్, ఆశ కోరిక, డిజైర్స్ లాంగింగ్స్. లాంగింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా మార్నింగ్ ప్రతిరోజు టీ తాగే వాళ్ళకి మార్నింగ్ టీ తాగకపోతే ఎలా ఉంటుంది? హెడ్ఏక్ వస్తుంది. హెడేక్ వస్తుందా? మొత్తం ఇంకా టంగ్ మొత్తం తాగాలంటే కదా. సో ఎవరికైతే రజగుణం ఉన్నారో, అసలు అది తమగుణం, బట్ రజగుణంలోకి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు క్యాపిటలిస్టిక్ పీపుల్ చూసారనుకో, బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళని చూస్తుంటే ఇది అర్థమవుతుంది. వాళ్ళు ఇలా ఇలా పనులు చేయకుండా ఆపలేరు. ఎవరికైతే మన టీ మార్నింగ్ లేకపోతే ఎట్లా ఉండలేరు, సో వాళ్ళు కూడా చూస్తే అట్లా ఉంటారు. ఓ కుంతి పుత్ర, మరియు ఈ కారణంగా శరీరధారి అంటే భౌతిక ఫలప్రదమైన క్రియలకు బంధితుడు అవుతాడు. క్రియల కంటే ఎక్కువ పనులు చేస్తుంటాడు బేసిక్గా. ఎప్పుడు ఏదంటే నేను ఈ పని చేస్తే ఇంత వస్తుంది అమౌంట్, ఎప్పుడు క్యాల్కులేషన్ ఉంటుంది. నేను ఇది చేస్తే ఇది వస్తుందా, ఇది చేస్తే ఇది వస్తుందా, ఇది చేస్తే ఇది వస్తుందా, ఎప్పుడు క్యాల్కులేట్ ఇస్తుంటాడు మైండ్లో. సో అందుకేంటంటే ప్రతి మనిషిలో సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. అందులో ఏది డామినేట్ ఉంటుంది ఏ టైంలో? ఇది యాక్చువల్లీ అబ్జర్వ్ చేయొచ్చు. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను తొందరగా సెల్ఫ్ రిఫ్లెక్ట్ అవ్వగలను ఒక తమగుణంలోకి వెళ్ళిపోతే. రజోగుణంలోకి వెళ్తే చెప్పలేను, కష్టం. తమగుణం మాత్రం చెప్పగలను. రజోగుణాన్ని చూడాలంటే సత్వగుణంలో ఇంకా చాలా ఎదగాలి. సో అప్పుడు మళ్ళీ మనకు తెలుస్తుంది. సో రజోగుణము ఆశలతోని కోరికలతోని మనిషిని కట్టేస్తుంది ఈ లోకంలో. ఇవి కూడా కొంచెం ఒక 1% పీపుల్ ఉంటారు ఎగ్జాంపుల్. సో ఇది రజోగుణం ఏంటంటే మనకి ఎక్కువ కోరికలు వచ్చినాయి అనుకో, వాళ్ళని బిజినెస్ చేయాలి, ఐడియా వచ్చేసింది. ప్రభు ఇప్పుడు వస్తుందా ఇలాంటి ఆలోచనలు? ఇవాళ బిజినెస్ స్టార్ట్ అవుతాం, ఇలా జాబ్ ఎన్ని రోజులు ఇద్దామని చెప్పేసి. నాకేదో వచ్చినాయి ప్రభు.
ఒకరోజు గ్రోసరీ స్టోర్ పెడతాను, ఒకరోజు గ్రోసరీ స్టోర్ అని ఉంటుంది, ఒకరోజు ఈ బిజినెస్ అని అండి, ఒకరోజు ఆ బిజినెస్ అని ఉంటుంది. ఒక 2-3 డేస్ ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మంచి ఐడియా. ఒకటి ఏంటంటే ఒకసారి పిల్లలకి మ్యాథ్ చేస్తూ, అరే ఈ మ్యాథ్ కంటే మ్యాథ్ మనకి మొత్తము వేదాలో ఉండే నేమ్స్ బట్టి మ్యాథ్ చేయించాడు. మ్యాథ్ స్టోరీస్లో అందులో జాన్, డేవిడ్ ఇలాంటి పేరు పెట్టకుండా మ్యాథ్లో రామా సెడ్ దిస్, లక్ష్మణ సెడ్ దిస్, సీతా సెడ్ దిస్, కృష్ణ సెడ్ దిస్. రైట్, కృష్ణ హ్యాస్ 5 apples, Rama has 2 apples. How many together they have? సో బ్రిలియంట్ ఐడియా వచ్చింది ప్రభుజీ. 3-4 డేస్ దాకా ఐడియా మీదనే ఉండిపోయినా. సో అది రజగుణం. ఏదైనా షాప్ పెట్టాలనుకున్నా, ఇది రజగుణంలో పుడుతుంది. సో యా, ఇంకా ఫలప్రదమైన క్రియలు. ఫలప్రదమైన అంటే చేసే పదాల్లో ఫలం ఉండాలి, వాళ్ళ క్యాల్కులేషన్ మొత్తం అలానే ఉంటుంది. సో రజగుణం. తమగుణం చూసిరా, తాగి పడిపోవడం ఇంకా, అంటే వర్స్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో ఉండదు లైఫ్ అంటే, హ్యూమన్ లైఫ్ అంటే అసలు పట్టింపే ఉండదు. మనిషి పుట్టింది తాగడం, పడుకోవడం. తమస్త్వ అజ్ఞాన జాం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రావీస్ తాన్ నిబధ్నాంతి భారత. ఓ భారతపుత్ర, అజ్ఞానంతో జన్మించిన తమోగుణము శరీరదారులందరి మాయను సృష్టిస్తుందని తెలుసుకో. ఈ గుణం యొక్క ఫలితాలు మూర్ఖత, స్లో మరియు నిద్ర. ఇవి బద్ధమైన ఆత్మను బంధిస్తున్నాయి. ఎవరికైతే ఎక్కువసేపు పడుకోవాలంటుందో, అది తమ గుణంలో పుట్టింది. ఎవరైతే నేను 6 hours కాదు, నేను 8 hours 9 hours పడుకోవాలని అనుకుంటారో, బివేర్ ఫ్రెండ్స్, అది తమ గుణం లక్షణం. ఎవరైతే నాకు 6 hours సరిపోతుంది షార్ప్ లేచారనుకో, పడుకోవడం ఆన్ టైం, లేవడం ఆన్ టైం. ఎవరైతే ఇంకొక 5 minutes అటు ఇటు అన్నాను, ఇంకో 1 minute పట్టుకుంటాను, అలారం రాగానే స్నూజ్. సో ఇవి అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు 7 అయిపోయింది. అది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ ఈ టాపిక్ మొత్తం. కానీ ఈ టాపిక్ మొత్తం యాక్చువల్గా మన కర్మలన్నీ చేయబడింది ప్రకృతితోనే. ఈ 3 గుణాల వల్లనే మనిషి కర్మలన్నీ ఆధారపడినాయి. రైట్, ప్రతి యాక్షన్ని మీరు అబ్జర్వ్ చేయాలనుకుంటే ప్రతి యాక్షన్ని ఎవ్రీ సెకండ్ అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు 7 అవుతుంది, 7 అయిపోయిందంటే నేను నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మా అభిని పిలిప్ చేసుకోవాలి. సో అందులో నేను నాది రజోగుణం ఉందా, ఏదైనా తమోగుణం ఉందా ఆలోచిస్తాను. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ 7:30 పిల్లల్ని పిక్ చేసుకున్న తర్వాత కీర్తన చేయాలి, అక్కడ సర్వీస్ చేయాలి, డిషెస్ పాట్ వాషింగ్ చేయాలి. సో ఎవ్రీ యాక్షన్ మీరు చూడండి, ఎవ్రీ యాక్షన్ కెన్ బి పుట్ ఇన్ టు 3 గుణాస్. ప్రతి ఒక్క యాక్షన్ని మనం 3 గుణాల్లో పెట్టచ్చు. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వసః. అన్ని కర్మలు ప్రకృతి యొక్క గుణాల చేత పనులు చేయబడుతున్నాయి. ప్రకృతే క్రియమానని, అంటే క్రియ అంటే కర్మలు. గుణై కర్మాని సర్వసః, అన్ని కర్మలు గుణాల వల్ల, ఈ సత్వ రజో తమ గుణం వల్లనే పనులు అవుతున్నాయి. నువ్వు సత్వగుణంలో ఉంటే సేమ్ మనిషి, వాళ్ళ కార్యాలు డే మొత్తం కార్యాలన్నీ ఒక రకంగా ఉంటాయి. వాళ్ళు రజగుణం ఉంటే వాళ్ళ డే మొత్తము కార్యాలన్నీ ఒక రకం ఉంటాయి. తమ గుణం ఉంటే వాళ్ళ కార్యాలన్నీ ఒక రకం ఉంటాయి. సేమ్ మనిషి. ఈ మూడింటిని కంట్రోల్ చేసుకోవాలి. మూడింటిని కంట్రోల్ చేసుకోవచ్చు, దానికి సాధన అవసరం. ఎవరైతే మార్నింగ్
టైం వాడుకుంటారో అది కూడా ఉంటుంది. ఆశకు చెప్పాలంటే యచైవ సాత్వికా భావా రాజసస్తమసశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధిం నత్వాహం తేషు తే మయి. యచైవ సాత్వికా భావా రాజసస్తమసశ్చయే. ఈ భౌతిక జగత్ మొత్తము ఈ 3 గుణాలతోనే నడపబడుతుంది మనిషిని, ప్రతి ఒక్క జీవరాశిని. చెట్లల్లో ఎక్కువ తమోగుణం ఉంటుంది, తమోగుణం. అందుకే చెట్లకి అసలు మోషన్ ఉండదు. మొత్తం 100% తమోగుణం అంటే చెట్లకు ఉంటాయి. చెట్టు కూడా ఒక శరీరమే, ఒక జీవికి వచ్చిన శరీరం. ఎప్పుడైతే మనిషి జన్మ వచ్చినప్పుడు వాడుకోరో, ఎప్పుడైతే ఈ ధర్మాన్ని పాటించారో, సనాతన ధర్మాన్ని పాటించారో, వాళ్ళకి నెక్స్ట్ లైఫ్ చెట్టు లాంటిది. బికాజ్ చెట్టుకి ఉడికిడి ఏముండదు కదా. సో వాళ్ళకి కూడా ఈ తమగుణం వల్ల వస్తుంది అన్నట్టు లైఫ్. ఓకే, సో ఇక్కడ ఆపేద్దాం. ఇవాళ ఈ ప్రకృతి గురించి, గుణాల గురించి మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి యాక్షన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ గుణాలు ఎట్లుంటాయో. సో హోంవర్క్ అందరికీ, మొత్తం ఏ సిచ్యుయేషన్లో మీరు ఏ గుణాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు ఈ రోజు మొత్తం. గణేష్ ప్రభు, హోంవర్క్ మీకు. రైట్, సో ఇది రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో నిద్ర, ఆలస్యం ఎక్కడిది 2 కనిపిస్తాయో వాళ్ళకి తమగుణం ఉన్నట్టే. ఓకే, సో విల్ కంటిన్యూ టుమారో. హరే కృష్ణ. ఆల్ జోషిల ప్రభుపాదకి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ్, హరే రామ్, రామ్ రామ్, హరే హరే.